కంచగచ్చబౌలిలో తెలంగాణ ప్రభుత్వం విక్రయించాలనుకుంటున్న 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేత, భూమి చదును చేసే పనులు ఆపాలని కోరుతూ హైకోర్టులో మరో ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలైంది. ఆ భూముల్లో ఇంటర్నేషనల్ మాస్టర్ ప్లాన్ లేఅవుట్ చేసి దశల వారీగా ప్లాట్లు విక్రయించాలని ప్రభుత్వం చూస్తుందని, 75 కోట్లకు ఎకరం చొప్పున దాదాపు 30,000 కోట్ల ఆదాయం ఆర్జించాలని భావిస్తుందని పిటిషన్ దాఖలైంది. అటవీ సంరక్షణ నిబంధనల ప్రకారం నిపుణుల కమిటీ వేయకుండానే భూములను జీవో 54 ద్వారా టీజీఐఐసికి అప్పగించడం చట్ట విరుద్ధమని, కనుక ఆ జీవోను కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. నిపుణుల కమిటీ ద్వారా సర్వే చేయించకుండా అటవీ భూముల రికార్డు సిద్ధం చేయకుండా జీవో ఇవ్వడం ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అటవీ భూములను ఇతర అవసరాలకు కేటాయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, దీనిపై అత్యవసరంగా వాదనలు వినాలని పిటిషనర్ తరపు న్యాయవాది తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట ప్రస్తావించగా, ఇవాళ విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది.